అలాగా ఇంకా ఇంకా అంటే టిఫిన్ చేస్తుండా బాబా. వేసిన వేషాలు చాలే గాని వచ్చిన విషయం ఏంటో చెప్పు. ఏందబ్బా నువ్వు ఫ్రెండ్షిప్ కొద్ది అంత ప్రేమగా అడుగుతా ఉంటే అట్ట ఏషాలు గీషాలని మాట్లాడుతున్నావేంది? బొత్తుగా రెస్పెక్ట్ లేకుండా. ఇక చాలా ఆపు. చూడు, నీకంటే ఎక్కువగా చూశాను నిన్ను నేను. నీకంటే ఎక్కువగా నువ్వేంటో నాకు తెలుసు. నీ గురించి తెలియని వాళ్ళకి ఇలాంటి కథలు చెప్పు, వింటారు, నమ్ముతారు. నాకు కాదు. అయినా నువ్వేదైనా సరే డైరెక్ట్ గానే చెప్తావు కదా, మరి డొంక తిరుగుడు ఎందుకు? అన్నా, నక్సలైట్లకి పోలీసులకి చర్చ జరిగినట్టు ఏందన్న ఈ చర్చలో? ముందు వచ్చిన విషయం అడుగు. నువ్వు ఉండరా సామే. అవునబ్బా, నువ్వు ఒక్కదానివే ఉండవా? రోని ఆడిపోయి ఉండదే. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? రోహిణి గురించి నన్ను అడుగుతావేంటి? రాత్రి తీసుకెళ్లి నీ గదిలో పడుకోబెట్టుకుంది నువ్వే కదా. అంటే ఆ పిల్ల నీ దగ్గరికి రాలేదంటావా? నీ దగ్గర పడుకోబెట్టుకుంటే నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అబ్బా అని తూర్లో ఆ మాట అడగబ్బా, నాకు మాదిరిగా ఉండదే. ఇదిగో ఆ పిల్లని నా బెడ్ మీద పడుకోబెట్టి నేను బయట పడుకున్నాను తెలుసునా? నేను అడిగేనా నువ్వు చెప్పడానికి? ఆయన నువ్వు బెడ్ మీద పడుకుంటే నాకెందుకు, ఎక్కడ పడుకుంటే నాకెందుకు? ఓరే కర్రీగా, ప్రజలు డౌట్ పడుతూ ఉండరు. నువ్వేనా మన గురించి చెప్ప. నేనే ఆడ చూసినా చెప్పేదానికా? అయినా నువ్వేందన్నా వచ్చిన విషయం వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉండవా? వచ్చిన విషయం ఏంటి? అదే అదే ఇటు పనిగా సరిగా చేస్తా ఉండడం లేదు అని సెక్స్ చేసేదానికి వచ్చినానని చెప్పినాను కదా, దాని గురించి అడగమంటాడు ఇడు. అదనమాట. సరే సరే, వచ్చిన పని అయిపోయి ఉండదే, మేము పోతా ఉండము. నువ్వు డోర్ పెట్టుకో. అబ్బాయి పర్లే కరే, డోర్ వేసుకోబా. ఇది ఈడుకు కూడా రాలేదంటే మరి యాడికి పోయింటదబ్బా? అన్ను అనుమానమే లేదన్నా, అమ్మి తప్పిపోయి ఉండదే. పదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇద్దామా? నోరు మీద కర్రీ నా కొడక. అది తప్పిపోయేదానికి అదేమన్నా చిన్న పిల్లనా, కుక్క పిల్లనా, ఏనుగు పిల్ల? అది ఆడి తప్పిపోతుందే. అన్నా నువ్వు అంత తేలిగా మాట్లాడకన్నా, ఏమైనా జరగడానికి జరిగితే గుండె బద్దలై చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమరా కర్రీనాయలా, ఇందాక నుంచి చూస్తా ఉండనా? ఏంద్ర తెగ రచ్చ చేస్తా ఉండవా? అది కనపడలేదన్న టెన్షన్ గాని బాధ గాని ఉంటే అది నాకుండాలా. మధ్యలో నువ్వే ఉడరా అంత బాధపడేదానికే? విశ్వాసం అన్నా విశ్వాసం, మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం. రోహిణి నీ మనిషి నా మనిషి అన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు, మన మనిషి అనే చూసినాను. మరి మన మనిషి కనపడకపోతే లోన బాధ ఉండదో చెప్పు? ఒరే ఓతురిట్రారా. ఎందుకన్నా కొట్టేదానికా? లేదురా, కౌగులించుకునేదానికి. రారా కర్రీ రా. ఒరే ఇంత విశ్వాసాన్ని కుక్కలో కూడా చూడలేదురా. అన్నా ఈ కుక్క గురించి తర్వాత, ముందు అమ్మ గురించి ఆలోచించు. అట్నేరా, నువ్వు టెన్షన్ పడే నన్ను టెన్షన్ పెట్టొద్దా? నువ్వు పోయి మా అక్కబాబు దగ్గర ఉందేమో చూసిరా, నేను పోయి హాల్లో చూస్తానే. అట్నే అన్నా, కనిపిస్తే వెంటనే కాల్ చేసి చెప్పు. సెంటిమెంటల్ ఫెలో.